కుర్రా సత్యనారాయణ. నేను గవర్నర్ బాధితుణ్ణి, ముఖ్యమంత్రి గారికి కూడా బాధితుణ్ణి. ఇద్దరు కూడా మమ్మల్ని బాధితులు చేసిన వీరు రాములు గారు, మా రాష్ట్ర ఎరకల సంఘం కుర్రు రాష్ట్ర అధ్యక్షులు, జీవితకాలం ఎరకల సంఘానికి సేవ చేస్తున్న నాయకుడు. మీ అందరి ముందుకు వచ్చింది నేను దాదాపు 45 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక సామాన్య ప్రజలకి సేవ చేసుకుంటూ ఉన్నా. నేను నా జీవితమే ఒక తెరిచిన పుస్తకం. రాజకీయాల్లో ఉండి కూడా మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని. నక్సలైట్ల కాడికెళ్ళి, కరడు కట్టిన తీవ్రవాదుల కాడికెళ్ళి ఎవరు కూడా సత్తన్న అంటారు తప్ప చెడ్డగా ఎవరు కూడా ఒక పాయింట్అవుట్ చేయలేరు అనమాట. ఆ రకమైన జీవితం నాది, తెరిచిన పుస్తకం లాంటి జీవితం. ఆ రకంగా బతుకుతున్న మేము ప్రజలకి పటాన్చెరు ప్రాంతం, సంగారెడ్డి ప్రాంతం, కార్మికులు, బీద ప్రజలతోని ఉన్న రోజుల్లో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన. కార్మికులకి, బీద ప్రజలకు చేస్తున్న నా సేవలను గుర్తించి ఆనాడు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే గౌరవ కె చంద్రశేఖరరావు గారు, వీరంతా కలిసి ఆ రోజు జనరల్ సీట్లో, అంటే నేను ఎరకల, మా కులం ఎరకల, నాకు జనరల్ సీట్లో అవకాశం ఇచ్చింది. జనరల్ సీట్లో అవకాశం ఇస్తే నా ప్రజలు కూడా నా సేవను గుర్తించి, అన్ని వర్గాల ప్రజలు, అలా రెడ్డిలు ఉన్నారు, దొరలు ఉన్నారు, బాపనోళ్ళు ఉన్నారు, ఇక మా డౌన్ ట్రాడన్ బలహీన వర్గాలు, బహుజన వర్గాలు, దళిత బహుజన వర్గాలు, మైనారిటీ వర్గాలు పూర్తిగా కూడా, నేను బీజేపీలో ఉన్న ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ ఓటర్స్ కూడా సగానికి సగం నాకు వేసి ఆశీర్వదించి నన్ను గెలిపించుకున్నారు. గంత క్యారెక్టర్ కొని బతికినోని నేను, ఎక్కడ కూడా మచ్చ లేకుండా. పగోడు కూడా నన్ను చెడ్డోడు అన్నాడు అనమాట. గట్లసంటు ఉన్న నేను రాజకీయాల నుంచి కొంచెం దూరంగా వచ్చి ఉన్న రోజుల్లో మా కులం ఎరకల కులం. ఎరకల కులానికి బాగా నష్టము. వాళ్ళకి చేసుకునే పని, వృత్తి అనేది గంపలాలు కొని పోతారు, పందులు నడుపుకొని పోతారు. ఆ పందుల నుంచి రోగాలు వస్తున్నాయని దాన్ని బాగా దూరం చేసేసింది. దాంతో వాళ్ళ జీవనాధారం కష్టమైపోయింది. మా రాములన్న వాళ్ళంతా కూడా చాలా కష్టపడి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే, కొంచెం అవగాహన వచ్చింది. కొంచెం ఒక స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని నాకు ఏమైనా సాయం చేద్దామని ముందుకొచ్చి, మరి ఆ రోజున్న ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోవడం, ఆయన నిజంగా కూడా ఆలోచన చేసి ఎందుకు చేసినాం అంటే, అనేక మందితోని కలిసినాం, మాట్లాడినాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, కోర్టులకు వెళ్ళినాం, ఏమి వెళ్ళినా ఎక్కడ న్యాయం జరగల. కానీ కేసీఆర్ గారు చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నాడు. తెలంగాణలో అన్ని కుల వృత్తులకు కూడా ఏదో ఒక రకమైన జీవనాధారాన్ని కల్పిస్తున్నాడు. మరి ఎరకల ప్రజలకు కూడా జీవనాధారం కల్పించాలని ఒక లక్ష్యంతో ఆయన దగ్గర పోయి రిక్వెస్ట్ చేసినప్పుడు, మరి 60 కోట్ల రూపాయలు ఇచ్చి ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ని ప్రారంభించి వారు దాన్ని ముందుకు తీసుకెళ్ళినారు. కాబట్టి ఆ క్రమంలో నేను టీఆర్ఎస్లోకి వచ్చి జాయిన్ అయ్యి నేను అడిగిన, సార్ మా కులస్తులకు ఇబ్బంది ఉన్నది సార్, చేయాలంటే మంచి స్కీమ్ అప్పచెప్పిండా. ఇక ఎరుకల అనేవాడు ఈ రాష్ట్రంలో మంచి సేట్లు కావాలి, బాగా బిజినెస్ చేయాలి. ఇది పోర్క్ బిజినెస్ అనేది ఫారెన్ దాకా పోతుంది, విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, అనేక రకాలుగా ఆ ఊర్లోకి వెళ్ళి విసిరేసిన జాతి ఇది. ఊర్లలో కూడా ఊరు బయట గుడిసెలాలు ఉంటారు, ఊరు బయట పందులు నడుపుకొనియరు, గంపలాలనికి అవకాశం లేదు. ఈ జాతికి దిక్కులేని జాతి అన్నమాట. ఈ కులం ఏంటంటే రాజకీయంగా జీరో. ఇలా సర్పంచులు కూడా కావడం కష్టమే, ఎంపీటీసీలు లేరు, ఎంపీపీలు లేరు, జెడ్పీటీసీలు లేరు. ఒకే ఒక్క వ్యక్తి నేను. మరి నేనేదో పెద్దగా ఇది కాదు, ఒక్క రూపాయి లేకుండా మీ అందరి సాక్షిగా చెప్తున్నా, నా ఏరియా ప్రజలందరూ చెప్తారు, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యేగా గెలిచిన నేను. ఒక్క రూపాయి కూడా సాక్షిగా ధర్మంగా చెప్తాను, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నాది లేవు. నా డిపాజిట్ పైసలు మా బావగారు కట్టిరు, బిహెచ్ఎల్ ఎంప్లాయీ ఉండే ఆయన కట్టిండు అనమాట. అంతే, దండాలు పెట్టుకుంటూ తిరిగిన నన్ను గెలిపించారు నా ప్రాంత ప్రజలు. ఈ రోజుకి మచ్చలేని నాయకుడిగా
ఎవరికన్నా ఏదో నాపద వస్తే ఎక్కడికి పోవాలంటే సత్తాన్ని ఇంటికి పోవాలని చెప్తారు. పగోడు కూడా దారి చూపిస్తాడు, సత్తాన్ని ఇంటికి పోండి, సత్తాన్న దగ్గర పోండి, ఆయన చేసే చేత కాకుండా దారి అయినా చూపిస్తాడని ఒక ఇంత పేరున్న నాకు మరి ముఖ్యమంత్రి గారు పిలిచి, ఆనాటి ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు మరి నన్ను పిలిచి, సత్యన్న మీరు ఎమ్మెల్సీగా పోవాలి, మీ జాతికి ఈ ఇచ్చిన స్కీమ్ అంతా కూడా అమలయ్యేటట్లా, ఈ స్కీమ్లు ఏంటంటే ఒక్కొక్క సొసైటీకి 3 నుంచి 5 ఎకరాల భూమి, మండలానికి ఒక సొసైటీ అని గైడ్లైన్స్ ఇచ్చిండ్రు, మండలానికి ఒక 3 నుంచి 5 ఎకరాల భూమి ఇప్పించుకోవాలి, ఇదంతా జరగాలంటే కొంచెం ప్రోటోకాల్ కూడా ఉండాలి అనే ఒక లక్ష్యంతోనే ఆయన ఈ జాతి అభివృద్ధి కోసం నా పేరుని ఆయన ప్రతిపాదించి సత్యనారాయణ ఎరుకల అని పెట్టడము. నేను పర్సనల్గా ఆయన అడగలేను, నేను ఎప్పుడు కూడా పదవుల కోసం పాకులాడలే, అనేక రకాలుగా అనేక పార్టీలలో నాకు అవకాశాలు వచ్చిన ఎక్కడ పోలే, ఏది కూడా చిన్న 5 ఏళ్ళు నేను టీఆర్ఎస్లో పనిచేసినాక ఎమ్మెల్సీగా వారు డిక్లేర్ చేస్తున్నాను. నేను తీసుకోవాలంటే చైర్మన్లో ఇంకోటో అనేక ఆఫర్ చేసి అడిగాను కూడా వాళ్ళు, లేదు నాకు వద్దు, ఏమొద్దు, నేను ప్రజలలో ఉంటాను. నేను అంతా కూడా బీద ప్రజలకి పనిచేసే వ్యక్తిని. సార్ పంపించినాక మా గవర్నర్ గారి గురించి ఏంటంటే ఇక్కడ ఆమె ఈ ట్రైబల్స్ అంటే దేశ దిమ్మరులు అనమాట, దేశం అంతా తిరిగి బతుంటారు, గంపలు అల్లుకుంటా పందుల వ్యాపారం చేసి ఎక్కడికి కూడా బతు అంటారు అనమాట. వీళ్ళకి బతుకుదేరు కూడా సరిగ్గా ఉండదు. వీళ్ళకి ఎవరయ్యా రక్షణ అంటే రాజ్యాంగమే రక్షణ. రాజ్యాంగ పరిరక్షకురాలిగా ఉన్న మా గవర్నర్ గారు ఆమె మా పేరు వచ్చినప్పుడు కొంచెం పరిశీలన చేసేది ఉండే, కనీస పరిశీలన చేసేది ఉండే, ఎవడు వీడు, ఏం సంగతి, ఏం లెక్క అని చూసేది ఉండే. ఏం చూడలేదు ఆమె, చాలా నెలల దగ్గర పెట్టుకున్నది. చాలా మాకు చెప్పేది ఉండే, ఏం రాబోయ్ ఏం సంగతి మీద అని మాకైనా నోటీస్ ఇచ్చేది ఉండే, అడిగేది ఉండే. ఏ అవకాశం లేదు. ఆమె సీదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో రిజెక్ట్ చేసే అధికారం ఆమెకు లేదు. క్లియర్ కట్గా అంతటా మాట్లాడి చూసి చేసిన తర్వాత నేను చెప్తున్నా ఆమెకు లేదు. రాజ్యాంగ రక్షకురాలే, మాకు రక్షించాల్సిన ఆమెనే మాకు ఒక భక్షకురాల్లాగా రిజెక్ట్ చేయడంగా కామెంట్ కూడా చేసింది ఆమె. ఏమని, వీళ్ళకి ఏ రకమైన సామాజిక సేవ లేదు వీళ్ళ దగ్గర, వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి వీళ్ళకి ఇస్తే వేరేళ్ళకి అన్యాయం జరుగుతుంది, వేరేళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి అని ఏదైతే ఆమె కామెంట్ చేసిందో, వేరేళ్ళకి ఇవ్వాలి తప్పేం లేదు, నేను వద్దంటలే, నాకే ఇవ్వంటలే, కానీ వీళ్ళకి ఏ రకమైన సామాజిక సేవ చేసిన రికార్డ్ లేదనేది ఏదైతే అన్నదో చాలా బాధ కలిగింది అనమాట. ఎందుకంటే నా లైఫే సామాజిక సేవ. నేను అంతా కూడా దళిత బహుజన వర్గాల ఎంబడే పనిచేస్తున్నాను. నేను ఇందాక మాట్లాడుతూ మా కోదండరామన్న గురించి మాట్లాడుతూ ఆయన పౌర హక్కుల కోసం, మేము పౌరులం కాదా, ఎరకలోడికి ఫస్ట్ పౌర హక్కులు నువ్వు కాపాడాలి, గవర్నర్తో నువ్వు కొట్లాడాలి అన్న, పెద్ద మనిషి, నీకు అంత పేరున్నది, ప్రొఫెసర్వి, నువ్వేం ఉంటావని నీకు ఇస్తారని చేసేసినామన్నా. మేము చేసేసింది ఎప్పుడు, నీ పేరు వచ్చింది ఎప్పుడు, మాకేమో నెలలు పెట్టుకుంటుంది ఆమె ఒక ఎరకల జాతికి. ఒక చిన్న కులం మా దాసోజు శ్రవణ్ కూడా, వాళ్ళది కూడా చిన్న కులమే, నెలల దగ్గర పెట్టుకుంటావు. ఆ ప్రొఫెసరు ఒక పెద్ద ఆయన అయితే నవాబు, నేను ఎవరు విమర్శించడానికి కాదు పేర్లతో, ఆయన ఒక పెద్ద నవాబు, ఈయన ఒక పెద్ద లెక్క, వీళ్ళకి రాగానే తెల్లారి ఇచ్చేస్తావమ్మా, దండం పెడతా, నీకేం రాజ్యాంగం చదివినవో, మరి వాళ్ళ చరిత్ర ఏం చూసినావో, మా చరిత్ర ఏం తెల్లారి ఇచ్చేస్తుంది. మీరే అన్నారు, గవర్నర్ గారే అన్నారు స్పష్టంగా, ఏమన్నారు ఆమె, కోర్టులో ఉన్నది, కోర్టు తేలేదాకా దీనేం పంపించొద్దు, నేను తర్వాత చూస్తాను. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అసలు? గవర్నర్ గారు ఒక 3 పేర్లని 2020లో కేసీఆర్ గారి దగ్గర పంపిస్తుంది. ఏమని, ఈ 3 మీరు నా కోటలా నాకు పంపించాలి అట్లా. అంటే కనీస అవగాహన, రాజ్యాంగంలో మంత్రివర్గం, ఇలా రేవంత్ గారి మంత్రివర్గం పంపించింది అంటే వాళ్ళు కూడా ఈ కోర్టులో ఉండంగా కూడా అది దాన్ని పక్కకు పెట్టేసి మాకు అధికారం ఉన్నది, మేము ఎట్లా నడిపించుకుంటామని మీరు పోవడం, తెల్లారే మీకు ఏమీ సర్వే చేస్తుంది, అక్కడ ఉన్నది ఏంది, మా దగ్గర ఏంది అంటే గరీబ్ వాళ్ళకి అవకాశం వస్తే దాన్ని ఇవ్వకుండా ఈ పెద్దోళ్ళకే ఇచ్చేసింది ఆమె అక్కడ. ఆ రకంగా గవర్నర్ గారు కూడా అన్ని తప్పులు చేస్తూ మరి ప్రభుత్వం హదరాబాదరగా అక్కడ సీజే గారు క్లియర్గా చెప్పారు, చీఫ్ జస్టిస్ గారు, ఈ కేసు ఇక్కడికి వచ్చింది కాబట్టి మీ వాళ్ళకి చెప్పండి, దీన్ని ఆపండి అని ఆయన ఆర్డర్ చేసిండు, ఓవరాల్గా ఆర్డర్ చేసిండు ఆయన. దానికి ఏమంటాడు ఆయన, వాళ్ళ గవర్నమెంట్ అడ్వకేట్ ఆయన ఏమంటుండ అంటే, 24 దాకా ఉండే కదా డేటు,
ఆ డేట్లో ఇంకా అయిపోయింది కదా అందుకే ఇచ్చేసినామంట గట్లుంటుందా? కేసు ఉన్నది కాబట్టి మీరు ఆపండి అంటే 24 దాకా రాపుతారు. 24 నాడు డేట్ అయింది కదా, 8 తారీఖు నాడు మళ్ళీ వేసిర్రు, 8 ఫిబ్రవరి మళ్ళీ వేసిర్రు. కేసు కొట్టేసిండ్రు అయిపోయిందంటే మాట్లాడాలి. కానీ వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. మేమంతా వెళ్ళింది ఎక్కడో కాదు, వ్యతిరేకంగా కూడా. నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. గవర్నర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికి కానీ. ఒకటే ఆయన ఇచ్చినందుకు ఒకసారి ఆయనకి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని మా సంఘం వాళ్ళు పెట్టుకుంటే దాంట్లో పోయినా కానీ వేరేగా మాట్లాడారు. రాజకీయాలు చేయడానికి మేము ఆలోచన లేదు. నేను మా వాళ్ళ ముంగట అన్ననే, నిజంగా నాకు వచ్చిందంటే నా కోసం కాదయ్యా, ఈ కులం కోసం వచ్చింది, ఈ స్కీమ్ ఉన్నది, ఇది ముందుకు తీసుకుపోదామని ఆలోచన చేసి నేను అక్కడికి కూడా అన్న, గవర్నమెంట్ మారింది, వాళ్ళు ఏమైనా చేస్తే ఒక ఎరుకలోని తీస్తే నేను దండం పెట్టి పక్కకు జరుగుతాను, ఒక ఎరుకలోని తీస్తే దండం పెట్టి పక్కకు. ఎందుకు ఆ కులం అంత హీనంగా ఉంది, అంత గరీబితనంలో ఉంది, దానికి దిక్కు లేకుండా ఉన్నది. కాబట్టి ఏదో ఒకటి జరగాలని ఆ పెద్ద మనిషి మహానుభావుడు కేసీఆర్ గారు చేసిన పనిని అది కంటిన్యూ కావాలని ఒక ఆకాంక్షతోనే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి నిన్న చూస్తే మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు యువకుడు, బాగా పనిచేస్తాడు, రాష్ట్రానికి మంచి పేరు తెస్తాడు, అందరి బాగా చూస్తాడు. ఎందుకంటే నాకు కూడా మంచిగా పర్సనల్గా తెలుసు, ఆయన పార్టీ పరంగా వేరే ఏమేమి ఉన్నా కానీ పర్సనల్గా నాకు కూడా తెలుసు, నేనెవరో కూడా ఆయనకు తెలుసు. కానీ ఆయననే స్వయంగా దొడ్లల్లో వెళ్ళి చెప్పులు మోసేటోళ్ళకి ఇచ్చిండ్రు అంటే దండం పెడతా. రేవంత్ రెడ్డి గారు, నా జీవితంలో ఎవరు చెప్పులు ముట్టుకోలేదు ఆయన. ఇక మీ జీవితాలు ఏందో, మీ రాజకీయ జీవితాలు ఏందో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, నేను పొలిటీషియన్ కాదు, నేను ప్రజాసేవకుని. అవకాశం ఒకరోజు 25 ఏళ్ల క్రితం వచ్చింది. 1999లో నేను జనరల్ సీట్లో గెలిచిన వ్యక్తిని. ఆ తర్వాత ఒక పోస్ట్ తీసుకోవాలి, ఒక ఏ పదవి తీసుకోకుండా ప్రజాసేవలు ఉన్నా, ఇప్పటికీ ప్రజాసేవలు ఉన్నా. 45 ఏళ్ళకి వెళ్ళి నేను ట్రేడ్ యూనియన్లు ఉన్నా. వేలాది మంది, వేలాది కంపెనీలకు నేను సేవ చేసుకుంటూ వచ్చిన మచ్చలేని నాయకుడిగా. ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు, చాలా మంది. ఎక్కడ కూడా పగోడు కూడా ఏలైతే చూపించారు, ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక బాధ ఏంటంటే, గవర్నర్ గారు చేసిన కామెంట్ కానీ ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్కి నేను బాధతో వచ్చిన. నా ఒక్కని కాదు, నా జాతి అంటే గరీబోళ్ళకి ఏమి ఇవ్వద్దా? గరీబోళ్ళకి చెప్పులే మోస్తారు, మోస్తే ఎవరు మోపించుకురా? మీరే మోపించుకున్నారు గరీబోళ్ళతో. మళ్ళీ కామెంట్ చేస్తారు. కానీ నేను అనలేను. ఎవడైనా ఉండొచ్చు, మా పొరగాడు ఎవడైనా చెప్పులు తీస్తే తీయొచ్చు, బీదరికము గరీబ్తనము మీ దగ్గర మొయ్యొచ్చు. కానీ ఇక మేము ఎక్కడ కానరాకుండా సమాజంలోనే లేకుండా పోవాలి. రాజ్యాధికారం అనే దాంట్లో కనీసం ఒక అసెంబ్లీలో ప్రజలకి, ప్రభుత్వానికి విన్నపించుకున్న ఒక అవకాశం, ఒక గొంతు దాన్ని పూర్తిగా స్మాష్ చేసేయాలి. దాన్ని ఒక అహంకారం, ఒక అధికార అహంకారంతో మీరు దీంతో చేస్తూ ఉన్నారు. ఈరోజు అది పద్ధతి కాదు. మంచి రాష్ట్రం, మనం కొట్లాడుకున్నాం, చాలా కొట్లాడినాం, చాలా ఉద్యమాలు చేసినాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, పద్ధతిగా మాట్లాడండి ముఖ్యమంత్రి గారు. మీరు ఏదో ఎవరో మాట్లాడి ఉద్యమ కాలంలో ఎన్నో మాట్లాడుకున్నాం, అది అవసరమైంది మాట్లాడి. రాష్ట్రం వచ్చినాక పరువు, మన మర్యాద, మన తెలంగాణ గౌరవం చెయ్యండి. యువకుడు ఉన్నాం, మంచి అవకాశం వచ్చింది, మంచిగా చేయాలి, మంచిగా మాట్లాడాలి, ఎవరు ఎట్లా అనేది తెలుసుకొని మాట్లాడాలి. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగి మాట్లాడాలి. ఎవరు ఎట్లా చెప్పులు మోస్తారా, మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఎవరి దగ్గర తల ఉంచుకోలేదు నాన్న. జాతి కోసం అవకాశం ఇస్తే మంచిదాన్ని వచ్చిన కానీ పదవి కోసం ఆశపడే వ్యక్తిని కాదు. కాబట్టి అట్లా మాట్లాడొద్దు దయచేసి, అది తప్పు. నా వర్గాలు, నాకు వేలాది ఫోన్లు వచ్చినాయి నిన్నటికెళ్ళి. ఏంది మాట, ఏమి ముచ్చట, కేసు వేయాలి, దీని మీద అట్రాసిటీ కేసు వేయాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది ఈ జాతి. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఎట్లా మాట్లాడతావు నువ్వు? బీదోళ్ళని చెప్పులు మోస్తోళ్ళా? అందరు చెప్పులు మోస్తోళ్ళేనా? గరీబోడు ఎవడని ఉంటే, ఏదైనా జీతగాడు ఉంటే ఏ కులపోడైనా చెప్పులు తీస్తుండొచ్చు, ఏదైనా శిష్యుడు ఉంటే గురువు చెప్పులు ముట్టుకుంటుండొచ్చు. కానీ వ్యక్తిగా నేను ఏ గురువుకి, ఏ శిష్యునికి, ఎవరిని చెప్పులు ముట్టలే. దయచేసి ఆ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడొద్దు. కాబట్టి జాతి బాధపడుతున్నది. నా జాతి సంతోషపడడానికి నువ్వు ఏం చేస్తావు? క్షమాపణ చెప్తావా? మరి ఇంకెవరెవరు ఏం చేస్తారో నాకు తెలియదు. చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక వస్తూ ఉంటే ఒక విషయం తెలిసింది. ఈ జనసమితి నాయకులు అంటే, నేను గవర్నర్ అమ్మగారిని కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులకు ఆమె చేసిన వర్డ్లు ఏముందంటే, రాజకీయ నాయకులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులకు ఇవ్వద్దు ఇవన్నీ. మరి నేనేమో రాజకీయ నాయకుడు అంటే ఎప్పుడో ఎమ్మెల్యే, తర్వాత ఒక పోస్ట్ కూడా తీసుకోవాలి బ్రదర్. నేను టీఆర్ఎస్లో వచ్చి కూడా ఏ పోస్ట్ తీసుకోలేదు. నేను ఖాళీగా ఉన్నా. ఆయన పిలిచి మీ జాతికి ఏదైనా లాభం చేయాలన్నా ప్రోటోకాల్ ఉంటుందని ఇస్తే ఓకే అన్న నేను, అంతేగాని నేను ఏం చేయలే.
కానీ ఇలా మీరు ఒక పార్టీ అధ్యక్షునికి ఆయన కూడా పోటీ చేసిండు, ఓడిపోయిండు ఆయన, కానీ ఒక రాష్ట్ర అధ్యక్షునికి మీరు ఇస్తున్నారు డైరెక్ట్గా. ఆయన రాజకీయ నాయకుడు కాదా? రాజకీయం కాదా అది? గవర్నర్ గారు ఈ తప్పు చేసిండు. ఇక్కడ గవర్నర్ గారు చాలా తప్పు చేసిండు. ఆ రకంగా చేయకూడదు. చేస్తే అందరికి ఒకే న్యాయంగా పోండి. అయినా మాకు రక్షించాల్సిన ఆమె ఉల్టా చేసి ఇంకా ఆ రకంగా ఉండదు. మేము క్వశ్చన్ చేసింది ఓన్లీ న్యాయపరంగా ఏదైతే రాజ్యాంగంలో ఉన్నదో రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ గారు నడుచుకోవాలని మేము కోర్టును ఆశ్రయించినాం. మేము ఎక్కడ మాట్లాడలేదు, కామెంట్స్ కూడా లేదు, కోర్టుకు ఆశ్రయించినాం. కోర్టు క్లియర్గా చెప్పింది, చీఫ్ జస్టిస్ గారు క్లియర్గా చెప్పారు, కేసు ఏదాకా ఆగండి అయ్యా, తొందరపడి ఒక్క రోజుల పేరు వస్తే డిక్లేర్ చేసింది ఆమె. కాబట్టి ఆ రకంగా ఉన్నది. తర్వాత ఈయన పేరు వస్తుందని కూడా మాకు తెలియదు. నేను కోదండరామ్ గారు కూడా పెద్ద మనిషి, ఉద్యమంలో కలిసి పనిచేసినాం. నేను ఆయన ఏది తప్పుగా పడతలే నేను. కానీ అంత మేధావి, అంత ప్రొఫెసరు, అంత పెద్ద కథ చెప్తాడు ఆయన, పెద్ద పెద్దగా ఆయన గురించి చాలా గొప్పగా అనుకుంటారు ప్రజలు. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీకి వచ్చి ఈడ ఏం చేస్తావు, ఆయన ఏం సాధిస్తావు? ఈడ పో రాజ్యసభకు పంపించండి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా కోదండరామ్ మీద మంచి అభిప్రాయం ఉంటే రాజ్యసభకు పంపించండి. ఎవరినో ఏం పంపిస్తారా? మంచి మేధావి, తెలంగాణ కోసం కొట్లాడిండు, పెద్ద మనిషి, పంపించండి ఆడికి. వాళ్ళ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బొమ్మలు తలగబెడుతున్నారు. మరి మేము సురువు చేస్తే ఎవరి తలగబెట్టాలి? మేము మాది చాలా పెద్ద లొల్లి ఉంటుంది, పంచాలు ఉంటుంది. పద్ధతి కాదు అది. ఇలా రాజకీయాలు ఎందుకే? మేము గవర్నర్ తీసుకున్న నిర్ణయమే కొట్లాడుతుంటే రాజకీయాలు చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు అనాలి? ఎందుకు మా కులాలను అనాలి? ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ఎరకల. నేను చెప్తున్నా, నాకు వస్తే ఎమ్మెల్యే గెలిచిన నా దగ్గర 10% వచ్చి ఉంటారు. అంతకంటే అన్ని రెట్ల ఎక్కువ మంది నా దగ్గర ఎమ్మెల్సీ వచ్చిందనగా వచ్చిర్రు. ఎందుకు? అన్ని కులాలు, వివిధ కులాలన్నీ సత్తన్న మావుడు అంటారు అన్నమాట. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఔసలి, వడ్డెర, అనేక కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్స్ 90% నా ఏరియాలో క్రిస్టియన్స్ నాకు ఓట్లు వేస్తారు. నేను ఏమని కాదు, ప్రజలకి ఎవరు బాధతో వస్తే పనిచేసే వ్యక్తిని నేను, ఒక సేవకుని నేను. కాబట్టి నేను ఈ రకంగా బాధపడి మీ మూడికి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు యువకులు, మీరు ముఖ్యమంత్రికి వచ్చారు, మీరు బాగా భగవంతుడు మీకు ఆశీర్వదించాలి, ఆయుష్ ఇవ్వాలి, మీరు బాగా పనిచేయాలి, రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. చాలా మార్పు తీసుకొచ్చినాం. కరెంటు లేని తెలంగాణ ఇవాళ 24 గంటల కరెంటు, నీళ్లు లేని తెలంగాణ ఇలా నీళ్లు తీసుకొని రోడ్లు చేసుకొని నంబర్ 1 తెలంగాణగా ముందుకు తీసుకుపోతున్నాం. అభివృద్ధి ఏంటి నాయన? రాజకీయాలు వద్దు, వాళ్ళని తెలుకుంటా, వీళ్ళని తెలుకుంటా, చివరికి వస్తే మా గరీబోళ్ళని కూడా తెలుకుతే ఎట్లా? రాజకీయాల కోసం ఎవరెవరు తెలుకు, మామూలు కూడా తెలుకుండా అయిపోయింది. ఇలా మా జాతి బాధపడుతున్నది, మా వాళ్ళంతా బాధపడుతున్నారు. ఏందన్నా ఈ ముచ్చటేందన్నా, నాకు ఇంత హీనంగా మనల్ని చూసి మాట్లాడుతున్నారని. కాబట్టి బీద జాతి దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా ఎవరికి వ్యతిరేకంగా రాజకీయాల కోసం కాదు ఇక్కడికి వచ్చింది. ఒక బీద ప్రజలకు న్యాయం జరగాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీ అందరి సమక్షంలో పార్టీ కూడా ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎట్లా ఆలోచన చేసినా వేరు. కానీ నేను పర్సనల్గా అయితే చెప్తున్నా, ఒక ఎరకలోని డిక్లేర్ చేయమని నా జాగాలో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక గెలవలేని కులాలని, సమాజంలో చాలా చిన్న సైజులో ఉన్న కులాలని ఆయన ఎంకరేజ్ చేసి ఒక అవకాశం ఇచ్చింది. మీరు కూడా ఇచ్చేది ఉండే, ఒక ఎరకలోనికి ఇస్తే దండం పెట్టి నేను ఏదైనా మాట్లాడితే మీరు అన్నారా ఏమయ్యా మీ వాడికి ఇచ్చారు కదా, నువ్వు ఎవరికి ఇచ్చినావా? అందరు మీరే తక్కబడ్డారు. ఏమన్నా రెడ్డిలు ఆడ కోదండరామ్ రెడ్డిని పెట్టడానికి రెడ్డిలు తక్కబడ్డారు అంటే నువ్వు కులాన్ని గురించి మాట్లాడతలే. కానీ ఒక సామాజికమైన విషయాన్ని ఆలోచన చేయాలంటున్నాను నేను. సామాజికమైన విషయాన్ని ఆలోచన చేయాలి. కోదండరామ్ రెడ్డి గారు పౌర హక్కుల పోరాటం చేసినాడు. మరి ఎరకలోని పౌర హక్కుల్ని కాపాడే అధికారం ఉంది కదా ఆయనకు, ఆయన కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఈ ఎమ్మెల్సీ అయిందివా నాకు రాజ్యసభ ఆ జాతికి, నాకొద్దు, నీ గవర్నమెంట్లో నాకు నామినేట్ చేయమని అంటలేను నేను. ఆయన ఇచ్చాడు పెద్ద మనిషి, ఆయన పెద్ద మనసుతోని అసలు తెలంగాణలో ఉన్న చిన్న జాతులన్నీ బాగుపడాలి, అందరికీ అవకాశాలు రావాలని అవకాశం ఇచ్చాడు. చాలా గొప్ప మనిషి. ఈ తెలంగాణ చరిత్రలో ఎరకలోడు ఇప్పటిదాకా ఏ దానికి నామినేట్ కాలే. ఒక సత్యనారాయణ నేనే జనరల్ సీట్లో ఎమ్మెల్యేగా గెలిచిన, నేను గెలిచి వచ్చిన ఎమ్మెల్సీకి అయితే ఎవరి పేరు రాలే. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రలోకి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆంధ్రలో ఎమ్మెల్సీ ఉన్నాడు, మావుడు ఎరకలైన ఎమ్మెల్సీ ఉన్నాడు. అక్కడ ఎరకల జాతిని గుర్తించారు, చేస్తున్నారు, చాలా రకాలుగా నడుస్తున్నది. కానీ ఇక్కడ లేదు. ముఖ్యమంత్రి గారు గుర్తించి, ఆనాటి కేసీఆర్ గారు గుర్తించి ఇంత అవకాశాలు ఇచ్చింది. బాధపడుతున్నది, ఆవేదన పడుతున్నది మా జాతులు, చిన్న కులాలన్నీ కూడా బాధపడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు
మీరు ముఖ్యమంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రిగా మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా పనిచేయాలి. కానీ కొంచెం బీద జనాలను కూడా ఇట్లా మాట్లాడడం అనేది కొంచెం కంట్రోల్ ఉండండి. తర్వాత నోటికొచ్చినట్ల ఎవరు పడితే వాళ్ళని మాట్లాడకండి. గౌరవ స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవంగా మాట్లాడి హూందాతనాన్ని, మన తెలంగాణ గౌరవాన్ని పెంచాలని మేము నమస్కరిస్తూ, మరి ఇదేదైతే ఉన్నదో ఈ రకంగా జరగకుండా చూసుకోవాలని కోరుతూ, మరి నేను అందరికి కూడా ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీ ద్వారా ప్రజలకి ఒక విషయం తెలియాలి. ఎందుకంటే ఆయనకి అందరు చెప్పులు మోస్తలు అంటే చెప్పులు మోస్తలు అయితే కాదు నాయన అని చెప్పడానికి వచ్చిన. మాకు ఒక క్యారెక్టర్ ఉంది, మాకు ఒక మచ్చలేని నాయకులుగా బతికినాం. మా తిండి మేము తింటున్నాం. ఎవరు కూడా మచ్చ లేకుండా చెప్తున్నాం. అధికార పార్టీలో కూడా 6 ఏళ్ళు అయింది నేను జాయిన్ అయ్యి. ఎక్కడ కూడా ఎవరన్నా గీడగిది అనే మాట మాట్లాడకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం, బీద ప్రజల కోసం పనిచేస్తున్నాం. వాళ్ళ గురించి తెలుసు, వీళ్ళ గురించి ఏం తెలుసు అంటే నా గురించి నా పేరు చెప్తే నా గరీబ్ ప్రజలు మిగతా వాళ్ళందరూ కూడా సత్యనారాయణ కుర్రా అంటే అందరూ గుర్తుపడతారు. ఇవాళ ముచ్చట కాదు, అందరూ గుర్తుపడతారు. మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నా దగ్గర వస్తుంటారు. నేను కూడా నాకు చేతనైన సాయం చేస్తుంటా. నేను రేపు పొద్దుగాల అసలు మేము అందరం అనుకున్నాం మా సంఘం ఒక పార్టీకి అనుబంధం కాదు, ఇది ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాని దగ్గర పోదాము, మన ఎరకల సమస్యల గురించి ముఖ్యమంత్రి గారిని కలుద్దాము, ఆయనతో పని తీసుకుందామని తప్పకుండా పోతాము. రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి గారు పోతా గవర్నమెంట్ దగ్గర పోతాము. జాతికి లాభం జరగాలి, చెయ్యాలి. ఎవరు చేస్తాడు? ఆ సీట్లో నువ్వు కూర్చొని ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిరా ఆయన చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన అధికారంలో లేడు, నువ్వే చేయాలి. కానీ నేను అనేది ఏమంటే కింద కులాలని కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడండి. మరీ చెప్పులు మోస్తోళ్ళు అది ఇది అని హీనంగా మాట్లాడకండి, చిన్నగా చేసి మాట్లాడకండి అని నేను దయచేసి మీ అందరు కోరుతూ సెలవు తీసుకున్న మా అధ్యక్షుడు ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను.